నాకేదో కొడతాను సార్, మీరు కొత్తగా కనిపిస్తున్నారు. అది గమనించారా? మారలేదు కత్తి, నేను అదే లుచ్చాగా. మీరు మారిపోయారు సార్, మీరు మారిపోయారండి. ఒక యాప్ రిలీజ్ చేయబోతున్నాం. ఏమిటో రాష్ట్రంలో ఎక్కడైనా కానీ, ఎవరికైనా కానీ, ఏ అధికారితో అయినా కానీ హరాస్మెంట్కి ఎవడైనా లోన్ అయితే మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఆ యాప్ లేకపోయి యాప్ అడిగే క్వశ్చన్, నీకు ఏ రకంగా అన్యాయం జరిగింది అని. మీరు మాట్లాడింది నిజమేనా? ఎందుకు వచ్చింది అనుమానం? ఇప్పుడు ఇలాగే అంటారండి, సీన్ క్లైమాక్స్ లో నన్ను ఎడవం చేసి ఆడుకుంటారు. ఫలాని అధికారి నన్ను ఫలాని రకంగా, ఫలాని వాడి ఇన్ఫ్లుయెన్స్లో నన్ను అన్యాయంగా, నా మీద పత్తిగా నీలో చాలా చిత్రాలు ఉన్నాయిరా, కేసు పెట్టి నన్ను చిత్రహింస పెట్టినాడు అని చెప్పి ఎవడైనా కూడా యాప్ ద్వారా ఆ అధికారి పేరు దగ్గర నుంచి ఇది వర్కౌట్ అవ్వలేదు కానీ వేరే ఏదైనా ట్రై చేయరా. అంత సడన్ గా అడిగితే ఎలా చెప్తానండి? ఇది చెప్పడానికి చాలా ఆలోచించాను. ఆయనకు జరిగిన ఏ పరిస్థితుల్లో ఆయన ఏ రకంగా ఇబ్బంది పడ్డాడు అనేది ఆయన చెప్పచ్చు. ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు. ఆయన దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే ఆ ఆధారాలు కూడా ఆయన అప్లోడ్ చేసే ఫెసిలిటీ కూడా కల్పిస్తా ఉన్నాం. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఇంకో బటన్ నొక్కితే ఆయన కావాల్సిన, ఆయన దగ్గర ఉన్న ఆధారాలు ఏదైనా ఉంటే ఆధారాలు కూడా ఆయన అప్లోడ్ చేయొచ్చు. అయ్యి బాబోయ్ నిజమే, నమ్మబుద్ధి కావట్లేదు. ఆటోమేటిక్లీ ఆ కంప్లైంట్ మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది. ఎదవో లుక్కులు ఇవ్వకో, నువ్వు చూడటం తప్ప పొడిచేదేవి లేదని మాకు అర్థమైంది. యాప్ ద్వారా మన డిజిటల్ లైబ్రరీ, మన దగ్గర ఉన్న మన సర్వర్లలోకి, మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది. ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్ బాబు. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? పొద్దున మనం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ డిజిటల్ లైబ్రరీ మనం ఓపెన్ చేస్తాం. అబ్దుల్ కలాం కలలు కనమన్నాడు, కథలు మింగమనలే. మనం వచ్చిన తర్వాత అది ఓపెన్ చేసి ఎవడెవడైతే మన కార్యకర్తలను అన్యాయం చేసినాడు వాళ్ళందరినీ కూడా చట్టం ముందర. అయ్యి బాబోయ్, అలా భయపెట్టకండి అంకుల్, ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్ ప్లీజ్. ఏ రకంగా నిలబెట్టానో ఆ రకంగా నిలబెట్టించి. అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను, ఏదో మనసు ఎంత. అందరినీ కూడా సినిమా చూపించే కార్యక్రమం మాత్రం జరుగుతుంది. యామి టైమింగ్ రా సచ్చినాడా. అది చేసినవి అన్ని కూడా వడ్డీతో సహా ఏదైతే నువ్వు ఎత్తుతున్నావో అదే పండుతుంది. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? ఎక్కడో కూడా మనం అన్యాయం చేయడం లేదు. ఏదైతే నీకు రాదులే. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? మీరు ఇత్తినారో అదే రేపు పొద్దున పండుతుంది. చక్రవర్తి తొక్కలది ఏం చెప్పారండి? ఇలాంటివి 1,00,000 చెబుతా. బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అనేది అయితే ప్రోగ్రామ్ జరుగుతూ ఉందో చూసాను దాంట్లో మీరంతా కూడా ఇంకా అంత ఎక్కువ ఇన్వాల్వ్ కావాలి. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. అంటే ఈ ప్రోగ్రామ్ అనేది అన్ని చోట్ల బాగా జరుగుతూ ఉంది. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తా నమ్ముతా నేను? వాళ్ళే చెప్పారు. కర్మరా బాబు. ఆర్గనైజ్డ్ పద్ధతిలోకి తీసుకొని రావాలంటే గ్రామ కమిటీస్ను మనం ఎఫెక్టివ్లీ ఫామ్ చేయాలి. ఎఫెక్టివ్లీ మనం ఫామ్ చేసే ఒక అవకాశం దీనివల్ల మనకు వచ్చింది ఈ ప్రోగ్రాం వల్ల. అవునా? అబ్బా, ఈ ప్రోగ్రామ్ ఎందుకు ఎంత బాగా ఉందంటే ఎందుకు ప్రతి చోట కూడా చంద్రబాబు నాయుడు చేసిన మోసం అనేది క్లియర్ కట్ గా కనిపిస్తా ఉంది. నీ అవతారం చూసుకున్నావా? ప్లస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనల్ని పోగొట్టుకున్నాం అనేది కూడా ఆటోమేటిక్లీ కార్యకర్తల్లోనూ, మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు, శ్రేయోభిలాషుల్లోనూ, ప్రతి గ్రామ స్థాయిలోనూ కూడా అది విపరీతంగా కనిపిస్తుంది. చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవన్నీ అందుతాన్ని కోట ఇది వెళ్ళిపోద్ది లోపలికి. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.